హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడ్ తెలుగు. సో ఈ రోజు డైలీ అనాలిసిస్ చేసేద్దాం. సో అసలు ఈ రోజు మంచి ట్రేడ్స్ ఏ రేంజెస్ లో మనం ట్రేడ్ చేయాలి, సో ఎక్కడ క్లీన్ రేంజెస్ ఉన్నాయి, సో బెస్ట్ ట్రేడ్స్ ఏ ఏ ఏరియాస్ లో తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను. దానికంటే ముందు అసలు ఫండమెంటల్ న్యూస్ ఏముంది, సో లాస్ట్ వీకెండ్ ఏమన్నా హాట్ న్యూస్ ఏమన్నా వచ్చిందా, సో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోరెక్స్ ఫ్యాక్టరీలో చూస్తే ఈ వీక్ క్యాలెండర్ ఓపెన్ చేస్తే మనకి జస్ట్ 2 అవర్స్ ముందు చైనీస్ నెంబర్స్ వచ్చాయి. సో చైనాలో సిపిఐ నెంబర్స్ అండ్ పిపిఐ నెంబర్స్ కూడా వచ్చాయి. మీరు ఇక్కడ చూస్తే చైనాలో సిపిఐ నెంబర్స్ డ్రాప్ అయ్యాయి. సో చూసారు కదా, ప్రీవియస్ తో కంపేర్ చేస్తే 0.2 వచ్చాయి. అండ్ ఫోర్కాస్ట్ మాత్రం ఎక్కువగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఒక 0.1% ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఎక్స్పెక్టేషన్ కంటే చాలా తక్కువగా వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చైనా నెంబర్స్ చాలా చాలా వరస్ట్గా వస్తున్నాయి. సో అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా క్వాంటిటేటివ్ ఈజింగ్ ద్వారా మనీని మార్కెట్లోకి పంప్ చేస్తుంది. కానీ ఏమాత్రం అంటే ఎంత మనీని పంప్ చేసినా సరే మార్కెట్ ని స్టేబుల్ గా ఉంచలేకపోతుంది. సో చైనా అంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఎకనామికల్ గా చూస్తే మాత్రం. సో చూడాలి వాళ్ళు ఎలా ఈ డీ ఇన్ఫ్లేషన్ దగ్గర నుంచి మళ్ళీ ఎలా బయటపడతారో. సో చూసారు ఎంత అంటే ఎన్ని మంత్స్ నుంచి ఇన్ఫ్లేషన్ ఎలా డ్రాప్ అవుతూ వస్తుందో, 0.2, 0.6 అంటే ఫోర్కాస్ట్ కి మించి మనకి ఒకే ఒకసారి వచ్చింది లాస్ట్ 6 మంత్స్ లో. అంటే చూడండి ఎంత వరస్ట్ గా ఉందో. ఇంకా పీపీఐ నెంబర్స్, సో పీపీఐ నెంబర్స్ కూడా సేమ్. సో మాక్సిమం సిపిఐ అండ్ పీపీఐ చాలా దగ్గరగా ఉంటాయి. సో సిపిఐ అంటే ఇక్కడ రీటైల్ పార్టిసిపేషన్ లైక్ మనలాంటి వాళ్ళు, సో అక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు. పీపీఐ అంటే ప్రొడ్యూసర్స్, అంటే ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో సో అక్కడ ప్రైజెస్ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది ఏ కంట్రీ కన్నా ఒకటే, కానీ ఇక్కడ అంటే చైనాకి సంబంధించిన కరెన్సీని మనం ట్రేడ్ చేయం కాబట్టి ఇది మనకి పెద్దగా మన ట్రేడింగ్ మీద ఇంపాక్ట్ ఉండదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సో చైనా అనేది వాళ్ళ సెకండ్ లార్జెస్ట్ ఎకనామీ. సో చైనాలో ఏం జరిగినా చైనా మార్కెట్స్ ఇంపాక్ట్ అనేది కొంతవరకు గ్లోబల్ మార్కెట్స్ మీద ఉంటుంది. ఎందుకంటే చైనా మనకి చాలా కంట్రీస్ దగ్గర నుంచి చాలా అంటే ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటారు కదా, లైక్ క్రూడ్ ఆయిల్ కానీ. సో క్రూడ్ ఆయిల్ మీద చైనా ఎకనామీ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలా, సో అందుకే చైనా సంబంధించిన డేటాను కూడా ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. రైట్, ఇంకా రేపటి విషయానికి వస్తే ఆస్ట్రేలియా దగ్గర నుంచి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. సో ఏం చేస్తారో అందరూ చూస్తున్నారు. ప్రీవియస్ కంటే 25 బేసిస్ పాయింట్స్ కట్ చేశారు. సో ఈసారి అంటే మాత్రం న్యూట్రల్ గా వస్తుంది. సో అంటే న్యూట్రల్ గానే ఉంచుతారు, ఎటువంటి రేట్ కట్ ఉండదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సారీ, ప్రీవియస్ గా కూడా ఎటువంటి రేట్ కట్ లేదు. సో లాస్ట్ మే దగ్గర నుంచి అసలు ఎటువంటి రేట్ కట్ లేదు మనకి. సో చూడాలి. సో ఇప్పుడు కూడా ఫోర్కాస్ట్ అంటే మాత్రం ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయరని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ కట్ చేశారనుకోండి, 4.35 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, 4.0 అంటే ఒక 35 బేసిస్ పాయింట్స్ కానీ లేదంటే ఒక 20 బేసిస్ పాయింట్స్ కానీ కట్ చేస్తే మాత్రం అది ఆస్ట్రేలియన్ డాలర్ కి నెగిటివ్ యాడ్ చేస్తుంది. సో ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నారు అంటే మాత్రం అది ఆ కంట్రీలో ఉన్న కరెన్సీకి అది పాజిటివ్. సో ఇది ఏ కంట్రీ అయినా సరే, సో ఇక్కడ ఆస్ట్రేలియానే కాదు, యుఎస్, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, సో అంటే ఏ కంట్రీ అయినా సరే, యూరోపియన్ కంట్రీస్, సో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నారు అంటే ఆ కంట్రీకి అది పాజిటివ్ గా యాడ్ చేస్తుంది. ఎందుకంటే మనీ అనేది ఆ కరెన్సీలోకి మూవ్ అవుతుంది. వన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నారు అంటే ఆ మనీ అనేది ఆ కరెన్సీలో ఉన్న మనీ మనకి అదర్ అసెట్ క్లాసెస్ లైక్ గోల్డ్, ఇంకా మనం చూస్తే క్రిప్టో, సో ఇలా అదర్ అసెట్ క్లాసెస్ కి మూవ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం అనేది అది నెగిటివ్. నెగిటివ్ ఫర్ కరెన్సీ, పాజిటివ్ ఫర్ స్టాక్ మార్కెట్స్. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అనేది పాజిటివ్ ఫర్ స్టాక్ మార్కెట్స్, నెగిటివ్ ఫర్ కరెన్సీ. ఓకే, రైట్. ఇంకా మనం చూస్తే ఒపెక్ మీటింగ్ ఉంది. సో క్రూడ్ ఆయిల్ లో ట్రేడ్ చేసే వాళ్ళు ఈ మీటింగ్ కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. సో ఈ ఒపెక్ మీటింగ్స్ లో ఏం చెప్తారంటే మనకి క్రూడ్ ఆయిల్ అంటే ప్రొడక్షన్ పెంచాలా, తగ్గించాలా, సో డిమాండ్ ఎలాగుంది, సో మనం అప్కమింగ్ మెజర్స్ ఏం తీసుకోవాలి, సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ స్టేబుల్ గా ఉంచాలంటే, సో ఇవన్నీ మనకి ఒపెక్ మీటింగ్ లో అవుట్కమ్ లో బయటకు వస్తాయి. సో ఇక్కడ ఒక్క విషయం, సో ఇప్పుడు మనకి ఏషియన్ సెషన్ రన్ అవుతుంది. సో ఇప్పుడు మన లెవెల్స్ తీసుకుని ట్రేడ్ చేసేది ఏముండదు, స్పెషల్లీ వాల్యూమ్ తక్కువగా ఉంటుంది. సో అందుకే నేను ఫండమెంటల్ కి సంబంధించిన ఈవెంట్స్ కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు టెక్నికల్ అనాలిసిస్ తో పాటుగా ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకుంటే మీకు ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది. సో ఒక మూవ్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ చూద్దాం. గోల్డ్ ఎలా అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, అసలు ఎందుకు వెళ్తుంది, ఏంటి రీజన్స్ ఏంటి, సో అవన్నీ మీకు క్లియర్ గా తెలుస్తాయి. సో అంతేకాని ఓన్లీ ఫండమెంటల్ అంటే ఓన్లీ టెక్నికల్ ఒక్కటే నేర్చుకున్నా, లేదంటే ఓన్లీ ఫండమెంటల్ అనాలిసిస్ ఒక్కటే నేర్చుకున్నా రెండు ప్రాబ్లమే. సో మన దగ్గర రెండు కూడా అంటే రెండు నేర్చుకుని ఉండాలి.
లైక్ ఫండమెంటల్స్, టెక్నికల్స్. ఒక మూవ్ వెళ్ళిందంటే దాని బ్యాక్ ఎండ్ లో ఉన్న రీజన్స్ ఏంటి, సో అవన్నీ మనకు తెలిసి ఉండాలి. సో అందుకే మనం ఫండమెంటల్ అనాలిసిస్ మీద మీరు ఫోకస్ పెట్టండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో ఫండమెంటల్ అనాలిసిస్ మీద వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. సో మీకు ఆ వీడియోస్ చూడండి, మాక్సిమం అర్థం అవుతాయి. ఒకవేళ అర్థం అవ్వకపోతే మాత్రం డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవుతే మీకు ఈ గ్రూప్ లో జాయిన్ అవుతారు. సో ఇక్కడ మీకున్న డౌట్స్ మొత్తం అడగొచ్చు, ఏ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. ఓకే, రైట్. సో ఈ వీక్ మొత్తానికి హాట్ న్యూస్ ఏమన్నా ఉందంటే యుఎస్ సిపిఐ నెంబర్స్. సో ఈ సిపిఐ నెంబర్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి అప్కమింగ్ డేస్ లో, అంటే డిసెంబర్ 16th ఆర్ 17th మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఎప్పుడే చెప్పాను, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఆ కంట్రీ యొక్క కరెన్సీకి అదేంటి పాజిటివ్. సో మనకి 16th ఆర్ 17th మనకి పెద్ద ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ ఉంది కాబట్టి, సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఆ కంట్రీలో ఉన్న సిపిఐ నెంబర్స్ బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారు. కాబట్టి అంటే సిపిఐ పెరుగుతూ ఉంటే మనకి దాన్ని కంట్రోల్ చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. సో అదే సిపిఐ నెంబర్స్ కానీ మనకి ఫాల్ అవుతే మాత్రం ఆల్రెడీ సిపిఐ నెంబర్స్ అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారు. సో యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం ప్రీవియస్ తో కంపేర్ చేస్తే ఒక 10 అంటే 0.1% పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇది పెద్దగా చేంజ్ ఏం కాదులేండి, జస్ట్ న్యూట్రల్. సో మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ కానీ ఒక 3%, 3.2% ఇక్కడ వస్తే మాత్రం మనం నెక్స్ట్ ఫెడ్ అవుట్కమ్ లో, అంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుందా తగ్గిస్తుందా అని అడిగితే నా ఒపీనియన్ ఏంటంటే ఇంకా 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తుంది అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ కానీ హ్యూజ్ గా పెరిగింది అనుకోండి, 3%, 3.2 అలా వచ్చింది అనుకోండి, మనకి ఆ 25 బేసిస్ పాయింట్స్ కట్ ఉండదు. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడం అనేది. అలా కాకుండా 2.7 ఎక్స్పెక్ట్ చేశారు కదా, 2.5, 2.4 కట్ వస్తే మాత్రం మనకు తప్పకుండా 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారు. సో అది రైట్. ఇంకా మనకి ఈ వీక్ చాలా కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ కెనడా, ఆ బ్యాంక్ ఆఫ్ కెనడా కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తుందని ఫోర్కాస్ట్ చేస్తున్నారు. చూసారు, 50 బేసిస్ పాయింట్స్. సో మీరు ఈ సైకిల్ అబ్జర్వ్ చేశారా, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంటే లాస్ట్ 1 to 2 years నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయింది, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించుకుంటూ వస్తున్నారు. సో ఇది ఒక సైకిల్. మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగితే మళ్ళీ పెంచుకుంటూ వెళ్తారు, మళ్ళీ తగ్గిన మళ్ళీ కట్ చేసుకుంటూ వస్తారు. ఇది ఒక సైకిల్. సో ఈ సైకిల్ మీరు ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఫారెక్స్ లో ఉంటే మాత్రం మీకు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేసి ఉంటారు. రైట్, అందుకే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనకి కరెన్సీస్ అనేవి బాగా పెరగడం జరిగాయి. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడంటే కట్ చేస్తారో కరెన్సీస్ ఫాలో అవ్వడం జరుగుతాయి. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం అనేది స్టాక్ మార్కెట్ చాలా బులిష్, అంటే చాలా పాజిటివ్. ఎందుకంటే మనీ అనేది మనకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఉండడం వల్ల కంపెనీస్ లోన్స్ ఈజీగా తీసుకుంటాయి. అండ్ రీటైల్ పార్టిసిపేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో లోన్స్ ఎక్కువగా తీసుకుంటారు, ఎకనామీ మీద అంటే స్పెండింగ్ జరుగుతుంది. స్పెండింగ్ ఎప్పుడైనా జరుగుతుంది, ఎకనామీ గ్రో అవుతుంది. సో చాలా పాజిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం అనేది. ఇంకా క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్. సో క్రూడ్ ఆయిల్ లో ట్రేడ్ చేసే వాళ్ళు ఇన్వెంటరీస్ కొంచెం జాగ్రత్తగా ట్రాక్ చేయండి. అండ్ ఆస్ట్రేలియన్ నెంబర్స్ కూడా మనకు ఉన్నాయి, ఆస్ట్రేలియన్ డాలర్ సంబంధించి థర్స్డే. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, ప్రీవియస్ తో కంపేర్ చేస్తే ఎక్కువే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇది 0.1, 0.05 అవి పెద్ద చేంజ్ ఏం కాదు, జస్ట్ న్యూట్రల్ గా మనం చూసుకోవచ్చు. స్విజర్ స్విజర్ స్విస్ నేషనల్ బ్యాంక్ నుంచి కూడా మనకి 0.25, 25 బేసిస్ పాయింట్స్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ వీక్ మొత్తం ఒకటే, మొత్తం ఫుల్ రేట్ కట్స్. సో ఇక్కడ చూస్తే బ్యాంక్ ఆఫ్ కెనడా, స్విస్ నేషనల్ బ్యాంక్, ఇంకా మనకి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ దగ్గర నుంచి నెక్స్ట్ వీక్ ఉంది. యా. సో యూరోపియన్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. సో ఈ వీక్ స్పెషల్లీ మనం ట్రేడింగ్ చేసే కరెన్సీ పేరు మీద ఏమన్నా ఇంపాక్ట్ ఉన్న న్యూస్ ఏమన్నా ఉంది అంటే మాత్రం చాలా ఉంది. సిపే నంబర్స్ ఫస్ట్, అండ్ పీపే నంబర్స్. సో ఈ రెండు నెంబర్స్ మనకి డాలర్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో వన్స్ ఆ రెండు నెంబర్స్ డాలర్ మీద ఇంపాక్ట్ చూపిస్తే అది గోల్డ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మనం స్పెషల్లీ గోల్డ్ ఎక్కువగా ట్రేడ్ చేస్తాం కాబట్టి సో ఈ నెంబర్స్ వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చూడండి. రైట్. సో ఇక్కడతో మీకు ఈ వీక్ ఫండమెంటల్స్ మొత్తం క్లారిటీగా తెలిసాయి అనుకుంటున్నాను. సో ఇంకా హెడ్లైన్స్ ఏమున్నాయి, హెడ్లైన్స్ ఎప్పుడు ఉండేవేనండి. సో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్. సో ఆ మిడిల్ ఈస్ట్ లో మరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ సిచ్యువేషన్ ఎప్పుడు వార్స్, సో ఎప్పుడు అన్సర్టినిటీ. సో మిడిల్ ఈస్ట్ లో మనకి చూస్తే సిరియన్ గవర్నమెంట్ కొలాప్స్ అవడం హెడ్లైన్స్ మీరు చూసే ఉంటారు. సో అది కూడా నేను చూపిస్తాను నేను. ఓకే, ట్రంప్ సేస్ హీ వుడ్ నాట్ ఫైర్ ఫెడ్ చీఫ్ పోవెల్. ఓకే. సో ట్రంప్, ఇది కూడా వీకెండ్ వచ్చిన న్యూస్. సో ట్రంప్ విన్ అయిన తర్వాత ఇనీషియల్ గా, అంటే ట్రంప్ ఎలక్షన్స్ విన్ అవ్వక ముందు, నేను కానీ విన్ అయితే ఎలక్షన్స్ లో కానీ విన్ అయితే ట్రంప్ అదే ఫెడరల్ రిజర్వ్ పోవెల్ గారిని ఫైర్ చేస్తాను, సో ఆ ప్లేస్ లో ఇంకొకరిని తీసుకొస్తానన్నారు. బట్ ఇప్పుడు అటువంటి ప్లాన్స్ ఏం లేదు అని మనకి
న్యూస్ వచ్చింది. బట్ ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చే ప్రతి న్యూస్ మీరు నిజం అనుకోకండి. సో 100% ఇందులో ఉన్న ప్రతి న్యూస్ నిజం కాదు. ఇవి జస్ట్ సోర్సెస్ దగ్గర నుంచి వచ్చే న్యూస్. అసలు ట్రంప్ ఎలా అనానడు, వాళ్ళకి అసలు ఎలాంటి డిస్కషనే రాదు. కానీ ఈ ఈ అంటే ఈ న్యూస్ సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంటుంది కదా, ఇది వాళ్ళకి ఏదో ఒక ట్రయల్ కదా, జస్ట్ అటెన్షన్ గురించి. సో అలాంటి దాని గురించి కూడా కొన్ని హెడ్లైన్స్ ప్రింట్ చేస్తారు. సో అవి అంతగా వాల్యూ ఉండదు. సో అంటే ఇది తప్పని నేను చెప్పను. బట్ అంటే ఇది ఈ న్యూస్, ఈ హెడ్లైన్ తప్పని నేను చెప్పను. కానీ ప్రతి న్యూస్ ని మీరు నమ్మకండి. సో ఏంటంటే వాళ్ళు నిజంగా రియల్ డిస్కషన్ ఉండదు వీటి గురించి కన్నా, జస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా హెడ్లైన్స్ అంతే ఇవన్నీ. ఇది సిరియన్ గవర్నమెంట్ గురించి మనకి ఇక్కడ హెడ్లైన్ వచ్చింది. ఓకే, రైట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను నిన్న స్ట్రీమ్ చేస్తే చెప్దాం అనుకున్నాను. సో మీరు మీటా కోడ్స్ అంటే MT4 MT5 యూస్ చేస్తూ ఉంటారు ఇప్పటికే. సో అది మనకి ఫీజు, లైసెన్సింగ్ ఫీజు పెంచుదామని అంటే పెంచుదామని ప్లాన్ చేస్తున్నారు. సో 20%. సో ఒకవేళ నిజంగా కానీ పెంచితే మనకి బ్రోకర్స్ దగ్గర కమిషన్ పెరగవచ్చు. ఇప్పుడు పెర్లాట్కి $7 ఛార్జ్ చేస్తున్నారు కదా, అది $8 లేదా $7.5కి వెళ్ళొచ్చు. సో జస్ట్ నేను ఆంటిసిపేట్ చేస్తున్నాను అయితే, ఎందుకంటే వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ పెరిగిపోతుంది కదా. సో మెటా కోడ్స్ కానీ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే. సో ఇది ఒక్క రకంగా మన పరంగా చూస్తే క్లయింట్స్కి నెగిటివ్ అని చెప్పాలి. సో ఇంకా ఏంటంటే సీ ట్రేడర్కి పాజిటివ్, ఎందుకంటే మనకి మెటా కోడ్స్ కాంపిటీషన్ సీ ట్రేడర్ ఉంది కదా, ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఫేమస్ అయింది ఆ ప్లాట్ఫామ్ కూడా. సో అది చాలా పాజిటివ్ ఈ న్యూస్ అనేది. చూద్దాం, ఇంకా 2025 కదా, January 1 డెసిషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది కూడా సోర్సెస్ నుంచి వచ్చిన న్యూస్, కన్ఫర్మేషన్ ఏం కాదు. చూద్దాం. సో టైంకి ఏమవుతుందో. ఓకే గైస్, సో ఇంకేం హెడ్లైన్స్ ఏమి లేవు. కొరియన్ షార్ప్లీ వీకెండ్. కొరియాలో కూడా పొలిటికల్ అన్సర్టనిటీ ఉంది. సో ఇది కూడా మీరు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి వింటూనే ఉన్నారు. సో కొరియన్ కరెన్సీ చాలా వరస్ట్ గా ఫాలో అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ గా కంట్రీలో అన్సర్టనిటీ ఉంటే మాత్రం ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు. సో మనీ రాదు ఆ కంట్రీకి. సో ఎప్పుడంటే ఏమన్నా కంట్రీ గ్రో అవ్వాలంటే, అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరగాలన్నా, ఏమన్నా పెరగాలంటే ఆ కంట్రీలో స్టేబుల్ గా గవర్నమెంట్ ఉండాలి. సో గవర్నమెంట్స్ మనకి ఎవ్రీ 5 years చేంజ్ అవునా అంటే చేంజ్ అవుతూ ఉన్నా సరే, మనకి కొత్త గవర్నమెంట్ కొత్త పాలసీస్ తీసుకొస్తాయి. అప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కి, ఆ కంపెనీస్ కి అది నెగిటివ్ గా వర్క్ అవ్వచ్చు. సో కాబట్టి స్టేబుల్ గవర్నమెంట్ ఉన్న కంట్రీస్ లోనే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సో అంతేకాని స్టేబుల్ గవర్నమెంట్ లేకుండా, లేదంటే మనకి ఈ పీపుల్ కి గవర్నమెంట్ కి ఎప్పటికప్పుడు ప్రొటెస్ట్లు కూడా జరుగుతూ ఉన్నా సరే, ఆ కంట్రీలో అన్సర్టనిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరు ఇన్వెస్ట్ చేయరు. స్పెషల్లీ కంట్రీ కరెన్సీ చాలా అగ్రెసివ్ గా ఫాలో అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి, అన్సర్టనిటీ కానీ ఉంటే మాత్రం అది ఆ కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్స్ మీద, ఆ కరెన్సీ మీద ఇంపాక్ట్ పడుతుందని. ఓకే, రైట్. సో ఇంకా ఎటువంటి న్యూస్ లేదు. ఒక్కసారి ట్విట్టర్ కూడా ఓపెన్ చేసి చెక్ చేసేద్దాం. ఓ, రైట్. సో వీక్ హెడ్ డిసెంబర్, సో ఎర్నింగ్స్ ఉన్నాయి ఈ వీక్ లో. ఒరాకిల్, గేమ్ స్టాప్ ఎర్నింగ్స్ ఉన్నాయి. అండ్ వెన్స్డే సిపిఐ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇంకా చూస్తే పీపీఐ నెంబర్స్, యుఎస్ సంబంధించిన ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఇన్ఫ్లేషన్, జాబ్లెస్ క్లెయిమ్స్. ఈ వీక్ ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం మరీ పెద్ద, మరి ఎక్కువ న్యూస్ అంటే లేదు. టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకుని ఎక్కువగా మూవ్ అవకాశాలు ఎక్కువ ఈ వీక్ లో. ఇంకేమున్నాయి? సిపిఐ నెంబర్స్ ఎలా వస్తాయి, మీరేం యాంటిసిపేట్ చేస్తున్నారు? నేనంటే మాత్రం న్యూట్రల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అంతకు మించి పెద్దగా హ్యూజ్ చేంజ్ ఉంటుందని అంటే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంకా చూస్తే మనకి, యా, మీరు ఎవరైనా ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఉన్నాయి వీక్ లో. ఈ కంపెనీస్ లో ఒరాకిల్ బిగ్ కంపెనీ, అడోబీ, గేమ్ స్టాప్ కూడా తెలిసిందే. ఓకే, నాకు తెలిసిన కంపెనీస్ జస్ట్ 3 మాత్రమే ఉన్నాయి ఇందులో, మరి నేను ట్రాక్ చేసే కంపెనీస్. ట్రంప్ సేస్, చూసారు కదా ఇక్కడ. సో నో ప్లాన్ టు రీప్లేస్ ఫెడ్స్ పవర్. గుడ్. సో ఓకే గైస్, సో ఇక్కడతో మనకి న్యూస్ కంప్లీట్ అయినట్టే. అసలు ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి? సో ఇప్పుడే మనకి ఈ రోజు ఆల్రెడీ జీడిపి నెంబర్స్ వచ్చాయి, జపనీస్ అండ్ జీడిపి నెంబర్స్. సో చూస్తే ప్రీవియస్ తో కంపేర్ చేస్తే చాలా వరస్ట్ గా వచ్చాయి నెంబర్స్. ప్రీవియస్ తో కంపేర్ చేస్తే చాలా వరస్ట్ గా వచ్చాయి, కానీ ఫోర్కాస్ట్ తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం బెటర్ గానే వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేస్తే, మనం జీబీపీ జేపీపై ట్రేడ్ చేస్తాం కాబట్టి జీడిపి నెంబర్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, జపనీస్ జీడిపి నెంబర్స్. సో ఇక్కడ అంతేకాకుండా నెక్స్ట్ వీక్ మనకి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ ఉంది. మనకి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక సమ్ రేట్ కట్ ఉంటుంది, ఒక 10 to 15 basis points రేట్ కట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనకి జీడిపి నెంబర్స్ చూస్తే ప్రీవియస్ తో కంపేర్ చేస్తే వరస్ట్ గానే వచ్చాయి. కాబట్టి మనకి సిపిఐ నెంబర్స్ కూడా
కొంచెం వరస్ట్ కానీ వస్తే అంటే తగ్గితే మనకి నెక్స్ట్ మనం రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు మనకి జీడిపి నెంబర్స్ తో ఎలా వచ్చాయి కదా, సిపిఐ నెంబర్స్ కానీ పెరిగితే మాత్రం ఎటువంటి రేట్ కట్ ఉండదు. సో జపనీస్ ఎకనామీ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది కంప్లీట్లీ డిఫరెంట్ ఎకనామీ. సో అక్కడ ఇన్ఫ్లేషన్ ఉండదు, అంటే చాలా తక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. లైక్ డీఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది అక్కడ, అంటే ఎక్కువ ఏజ్డ్ పాపులేషన్ ఉండడం వల్ల. ఒకసారి వీడియో చూడండి, మీకు క్లియర్ గా జపనీస్ ఎకనామీ ఎలా వర్క్ అవుతుంది అని మీకు తెలుస్తుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ ఆ వీడియో ట్యాగ్ చేస్తాను. అండ్ వీడియో ఏ పాయింట్లు నచ్చినా సరే ఈ ఫండమెంటల్ ఈవెంట్స్ గురించి మీకు నాలెడ్జ్ వస్తుంది, సో వర్త్ ఇట్ అనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సో వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. అక్కడ మనం ఎప్పటికప్పుడు ఫండమెంటల్ న్యూస్ అన్ని తీసుకున్న ట్రేడ్స్, బెస్ట్ ట్రేడ్ ఐడియాస్, సో మనకి ఫ్రీ బ్యాక్ టెస్టింగ్ టూల్స్, ఫ్రీ రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్ చాలా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఉంటే మాత్రం మీకు అమేజింగ్ నాలెడ్జ్ వస్తుంది. అండ్ $1000s వర్త్ ఆఫ్ టూల్స్ అని ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, ఏషియన్ మార్కెట్స్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి? ఫ్యూచర్స్, యుఎస్ ఫ్యూచర్స్ చూస్తే న్యూట్రల్ గా ఉన్నాయి, మరి అంత డ్రాప్ ఏం లేదు, జస్ట్ న్యూట్రల్. సో నిన్న మార్కెట్స్ అంటే ఫ్రైడే ఎలా క్లోజ్ అయ్యాయి? ఫ్రైడే కూడా మనకి యా S&P 500 అండ్ నాస్డాక్ అంటే టెక్నాలజీ స్టాక్స్ రెండు చూస్తే, టెక్నాలజీకి సంబంధించిన ఇండెక్సెస్ చూస్తే పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. డవ్ మాత్రం మనకి కొంచెం నెగిటివ్ గా క్లోజ్ అయింది, 0.28% నెగిటివ్ లో క్లోజ్ అయింది. సో ఈ రోజు మనకి యూరోపియన్ మార్కెట్స్ కూడా జస్ట్ న్యూట్రల్ గానే ఉన్నాయి, పెద్దగా ఏం కాదు, నెగిటివ్ అంటే జస్ట్ న్యూట్రల్. ఇంకా ఏషియన్ మార్కెట్స్, జపనీస్ మార్కెట్స్, జపనీస్ మార్కెట్స్ లో స్మాల్ సెల్లింగ్. యా, ఎందుకంటే జీడిపి నెంబర్స్ వరస్ట్ వచ్చాయి కదా ప్రీవియస్ తో కంపేర్ చేస్తే. సో అదొకటి. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ సంబంధించిన ఏమన్నా సమ్ హెడ్లైన్స్ ఏమైనా వచ్చి ఉంటాయి, సో అదే వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. ఇంకా చైనీస్ మార్కెట్స్ చూసినా సరే న్యూట్రల్ గానే ఉన్నాయి, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ కదా, సో అందుకే మార్కెట్స్ లో ఇంకా పెద్దగా మొమెంటం లేదు. సో చూడాలి, మనకి లండన్ సెషన్ ఓపెన్ అయ్యే టైంకి ఏమన్నా మూమెంట్ రావచ్చు. ఆస్ట్రేలియన్ మార్కెట్స్ న్యూట్రల్. ఓకే, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా న్యూట్రల్ గా ఉన్నాయి. ఒక్కొక్క మాటలో చెప్పాలంటే మనకి స్లైట్ నెగిటివ్ గా ఉన్నాయి మార్కెట్స్ అన్ని, గ్లోబల్ మార్కెట్స్ అన్ని. ఇంకా క్రిప్టో మార్కెట్స్ విషయానికి వస్తే మాత్రం బిట్ కాయిన్, ఇథీరియం తప్ప మిగతా ఆల్ట్ కాయిన్స్ అన్ని మనకి 5% అబౌవ్ డ్రాప్ అయ్యాయి. సో 5% డ్రాప్ అంటే బిట్ కాయిన్ లో అంటే క్రిప్టో స్పేస్ లో నథింగ్ అనిపిస్తుంది, అంటే ఏదో మనకు 1% డ్రాప్ ఎలా ఉంటుందో క్రిప్టోలో 5%, 10% అంటే అలా అనిపిస్తుంది. సో ఎందుకంటే ఆ రేంజ్ లో మూవ్ అవుతున్నాయి సో ప్రైజెస్ అనేవి. సో కాబట్టి ఇది కూడా పెద్దగా ఫాల్ కింద మనం చూడవసరం లేదు. 4%, 5% అనేది నథింగ్ క్రిప్టో స్పేస్ లో. కమ్యూడిటీ కమ్యూడిటీ కమ్యూడిటీస్ విషయానికి వస్తే మాత్రం క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. సో క్రూడ్ ఆయిల్ కూడా పెరగడం వెనకాల రీజన్స్ మీకు చెప్పాలి. సో సిరియాలో టెన్షన్స్, సో మిడిల్ ఈస్ట్ లో మనకి ఎప్పుడన్నా వార్స్, లైక్ ఇప్పుడు సిరియా అటువంటి వార్ జరుగుతుంది కదా, సో అలాంటివి జరిగిన, సో లేదంటే పొలిటికల్ అన్స్టెబిలిటీ జరిగినా సరే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్, గోల్డ్ ఫస్ట్ అంటే రియాక్ట్ అయ్యే కరెన్సీస్, కరెన్సీస్ కాదు కమ్యూడిటీస్. ఓకే, సో క్రూడ్ ఆయిల్ మీద ఎందుకు ఇంపాక్ట్ జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు చెప్పండి మీరే, ఎక్కడన్నా అంటే మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచే మనకి ఎక్కువ క్రూడ్ ఆయిల్ వస్తుంది. సో అక్కడే వారు కట్ట జరిగింది అనుకోండి, సో అది క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో ఎప్పుడంటే ప్రొడక్షన్ తగ్గుతుందో సో ఆటోమేటిక్ గా మనకి ప్రైస్ అనేది పెరుగుతుంది కదా, ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ ఉన్నప్పుడు. సో అందుకే మనకి క్రూడ్ ఆయిల్ లో ఈ ఈ ప్రైస్ అంటే ప్రైస్ హై అంటే ఈ రోజు పెరగడానికి మెయిన్ రీజన్. సో 0.38, 0.46% ఈ రోజు రెండు కూడా పెరిగాయి. అంటే న్యాచురల్ గ్యాస్ న్యూట్రల్ గా ఉంది, సారీ 5% పెరిగింది, న్యూట్రల్ గా లేదు. గోల్డ్ మాత్రం న్యూట్రల్ గా ఉంది యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం. సిల్వర్, కాపర్, యూఎస్ మెయిన్, సో కొంచెం డ్రాప్ ఉన్నాయి ఇందులో. లైక్ క్రిప్టో, ఓకే. కరెన్సీస్ చూస్తే మాత్రం మనకి డాలర్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది ఈరోజు. డాలర్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది కరెన్సీస్ తో కంపేర్ చేస్తే. మనకి యూఎస్డి ఐఎన్ఆర్, సో మన ఇండియన్ రూపీ మాత్రం 84.7, 85 దగ్గరగా ఉంది మనకి. నాకు తెలిసి ఎండ్ ఆఫ్ 2026 కి ఇది 90, 95 దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఈజీగా. మన రూపీ వీక్ అయిపోతుంది రోజు రోజుకి. ఓకే గైస్, సో ఇంకా అనాలిసిస్ లోకి వెళ్తే, ఇంకా న్యూస్ అంతా చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం. సో మీకు అంతా క్లారిటీగా ఈ వీక్ లో ఉన్న న్యూస్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ విషయానికి వస్తే లెవెల్స్ ఎక్కడ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్లీ చూస్తే గోల్డ్ లో మనకి సమ్ పుల్ బ్యాక్, సో ఆల్ టైమ్ హై దగ్గర నుంచి మనకి చాలా మంచి పుల్ బ్యాక్ వచ్చింది, 9%. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ అంటే మాత్రం ఆల్ టైమ్ హై దగ్గర నుంచి 5% డ్రాప్ అయింది. సో అండ్ డైలీలో చూస్తే ఫుల్ కన్సల్టేషన్,
సో ఈ కన్సల్టేషన్ లో ట్రేడ్ చేయడం అంత మంచిది కాదు. సో మీలో ఎవరైనా స్వింగ్ ట్రేడర్స్ ఉంటే మాత్రం గోల్డ్ ని టచ్ చేయకండి. అసలు ఇది డిసెంబర్ ఒకటి, సో డిసెంబర్ లో మోస్ట్లీ వాల్యూమ్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ లాస్ట్ అంటే ఇంకొక 5 days లో మనకి మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్, హెడ్జ్ ఫండ్స్ ఇవన్నీ క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఇది వాళ్ళకి హాలిడే సెషన్. సో అంటే స్పెషల్లీ డిసెంబర్ లో మనకి బుక్స్ రీబ్యాలెన్సింగ్, ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్, అండ్ మనకి ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఇయర్ అండ్ అవి వాళ్ళు అంటే మొత్తం యాన్యువల్ రిపోర్ట్స్ కూడా రెడీ చేసుకోవడం. సో హెడ్జ్ ఫండ్స్ లో మనకి కంప్లీట్ గా ప్రాఫిట్స్ అంటే ట్రేడింగ్ కంటే బుక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో కాబట్టి మనకి డిసెంబర్ మంత్ మళ్ళీ చాలా తక్కువ వాల్యూమ్ ఉంటుంది లాస్ట్ 2 weeks అని. అండ్ జనవరి ఫస్ట్ వీక్ కూడా కొంచెం తక్కువ వాల్యూమ్ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళకి హాలిడే సెషన్ కాబట్టి. మీకు మళ్ళీ నార్మల్ వాల్యూమ్ ఎప్పటి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మాత్రం జనవరి సెకండ్ వీక్ నుంచి మనం నార్మల్ వాల్యూమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, జనవరి సెకండ్ వీక్ 2026 నుంచి. సో కాబట్టి డిసెంబర్ మంత్ లో మీ స్ట్రాటజీలో అంటే లాసెస్ వచ్చినా, సో ఎడ్జ్ మిస్ అయినట్టు అంటే ఎడ్జ్ తగ్గినట్టు అనిపించినా సరే, అదేమి మీ స్ట్రాటజీ ప్రాబ్లం కాదు, జస్ట్ మార్కెట్ కండిషన్స్ అలా ఉంటాయి అంతే. సో డిసెంబర్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఓకే, సో చూసారా ఎంత వరస్ట్గా ఉందో. స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏమైనా మూమెంట్ ఉందా? ఈ ప్రైస్ యాక్షన్ చూడండి, ఈ ప్రైస్ యాక్షన్ చూడండి, ఈ ప్రైస్ యాక్షన్ చూడండి. సో ఎలా ఉంటుంది? సో వాల్యూమ్ లేకపోతే చాలా చాలా వరస్ట్గా ఉంటుంది ప్రైస్ యాక్షన్ అనేది. సో 4 hours కూడా చూసారా, ఫుల్లీ కన్సల్టేషన్. ఈ కన్సల్టేషన్ ఎక్కడ ట్రేడ్ చేస్తారు? సో మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఈ కన్సల్టేషన్ లోనే అకౌంట్స్ బ్లో చేసుకుంటారు. సో పేషెన్స్ గా వెయిట్ చేయండి. ఒకవేళ ఈ కన్సల్టేషన్ బ్రేక్ చేయలేదు అనుకోండి, వెయిట్ చేయండి. సో ట్రేడింగ్ ఈ మంత్ లో తప్పకుండా చేయాలని లేదు కదా. సో మనకి బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తే తీసుకోండి, లేదంటే వెయిట్ చేయండి. పేషెన్స్ గా వెయిట్ చేసిన వాడికే మనీ ఇస్తుంది మార్కెట్. సో మళ్ళీ చెప్తున్నాను, పేషెన్స్ మ్యాటర్స్. ఓకే, సో 1 hour చూస్తే ఇంకా 1 hour మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ వచ్చి ఈ లెవెల్, ఒక బుల్లిష్ క్యాండిల్ పక్కన బేరిష్ క్యాండిల్, మోస్ట్ రీసెంట్ సపోర్ట్ వచ్చి ఈ లెవెల్. సో వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను కదా. సో ఫండమెంటల్స్ ఒకటి కవర్ చేసాం కాబట్టి మనకి టెక్నికల్ అనాలిసిస్ కూడా మీకు క్లియర్ గా చెప్పాలి కాబట్టి నా వీడియోస్ కొంచెం లెంతీగానే ఉంటాయి. సో ఒక 10 to 15 minutes లో రావాలంటే రావు. ఎందుకంటే వీడియో టైం తగ్గితే మీకు అందులో వచ్చే కంటెంట్ నాలెడ్జ్ కూడా తగ్గుతుంది. వీడియో టైం పెరిగితే మీకు అందులో నేను చెప్పేది మీకు చాలా అంటే ఉపయోగపడే పాయింట్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా పెరుగుతుంది. సో వీడియో లెంతీగా ఉందని మీరు చూడడం వద్దు. అండ్ ఇక్కడ వరకు మీరు చూస్తుంటే తప్పకుండా ఎండ్ వరకు కూడా చూస్తారు. సో స్పీడ్ పెంచుకోండి, 1.5x స్పీడ్ లో పెట్టి చూడండి, మీకు కొంచెం టైం సేవ్ అవుతుంది. అంతేకాకుండా నేను చెప్పే ప్రతి పాయింట్ గురించి మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సో ఇది రెసిస్టెన్స్ అండ్ ఇది సపోర్ట్. నెక్స్ట్ 30 minutesకి వస్తే సింపుల్ స్మాల్ అడ్జస్ట్మెంట్ చేయడమే. 30 minutes లో ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్. బ్రో మరి కన్సల్టేషన్ లో ఉందంటున్నా కదా మొత్తం, మరి ఇప్పుడు ఈ కన్సల్టేషన్ లెవెల్స్ తీసుకోవడం కరెక్టేనా అంటే మనం స్కాల్పర్స్. సో మనకి కావాల్సింది ఒక 10 to 20 pips కాబట్టి ఓకే. బట్ మీకు బిగినర్స్ అంటే మాత్రం అవాయిడ్ చేయడం బెటర్. లేదు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మాత్రం ఇందులో కూడా మనకు 10 to 20 pips వస్తే ఎనఫ్ కాబట్టి తీసుకున్నా తప్పలేదు. అంటే ఏ లెవెల్స్ తీసుకొని బెస్ట్ రేంజెస్ గురించి వెయిట్ చేసినా తప్పలేదు. ఓకే రైట్, ఇక 30 minutes చూస్తే మాత్రం మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది. ఇప్పుడు నువ్వు దేని గురించి చూస్తున్నావు అని మీరు నన్ను అడిగితే, నేనంటే మాత్రం యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఫామ్ అయితే మాత్రం బయింగ్ చూస్తాను. సో ఇక్కడ కానీ మనకు ఒక మంచి సపోర్ట్ లైక్ ఇలా కానీ ఫామ్ అయితే, ఇలా ఒక మంచి సపోర్ట్ కానీ ఫామ్ అయితే, లండన్ సెషన్ అయ్యి ఉండాలి. అది ఇంకా లండన్ ఓపెన్ అవ్వలేదు, ఇంకొక 2 hours ఉంది. ఇంకా చాలా అవర్స్ ఉంది, ఒక 4 hours వరకు ఉంది. సో దేశీయ సెషన్ కాబట్టి లండన్ సెషన్ లో ఒక మంచి సపోర్ట్ కన్ఫామ్ అయితే నేను బయింగ్ చూస్తాను ఇలాగా. ఓకే, లేదు ఇలా సపోర్ట్ కట్ ఫామ్ అవ్వలేదు అంటే మాత్రం ఇలా కన్సల్టేషన్ కానీ అయింది అనుకోండి, ఇలా కన్సల్టేషన్ కానీ అయితే నేను ఈ లెవెల్ కింద అంటే ఆ సపోర్ట్ కింద క్యాండిల్ కింద క్లోజ్ అయితే సెల్లింగ్ చూస్తాను, రెసిస్టెన్స్ మీద కానీ క్యాండిల్ క్లోజ్ అయితే బయింగ్ చూస్తాను. ఎందుకంటే మనకి పైన చూసినా కింద చూసినా చాలా మంచి రేంజ్ ఉంది. ఓకే, చాలా క్లీన్ రేంజ్ ఉంది. సో ఇది నా ఏషియన్ అనాలిసిస్. సో లండన్ లో కూడా సేమ్. అండ్ లండన్ లో చూస్తే మనకి ఈ లెవెల్ కానీ బ్రేక్ చేస్తాయి. లండన్ ఓపెన్ లో నాకు తెలిసి ఈ లెవెల్ వరకు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సో బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో పక్కన చాలా మంచి రేంజ్ ఉంది, 120 వెబ్స్ ఉంది. సో ఈ రేంజ్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ విక్స్ ఉన్నాయి కానీ బట్ లండన్ ఓపెనింగ్ టైం అయితే మాత్రం మనకి ఇది ఫిల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ. ఓకే రైట్. సో ఇంకా జీజే అనాలిసిస్ విషయానికి వస్తే, జీజే కూడా గోల్డ్ కి పోటీగా వస్తుంది. సో ఫుల్ కన్సల్టేషన్ లోనే ఉంటుంది. సో ప్రీవియస్ వీక్ చూస్తే మాత్రం బుల్లిష్ గా క్లోజ్ అయింది అండ్ మంచి సపోర్ట్ దగ్గర అంటే మంచి సపోర్ట్ దగ్గర కూడా క్లోజ్ అయింది. మనకి ఈ వీక్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇది జస్ట్ బాటమ్ వీక్. సో ఈ వీక్ థర్స్డే కానీ మనకి వెన్స్డే కానీ థర్స్డే కానీ ఇది బుల్లిష్ గా ఫ్లిప్ అవ్వచ్చు. ఫ్లిప్ అయితే మాత్రం మనకి వీక్ మొత్తం ఫిల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ. 100 pips ఉంది. యా, సో 100 pips విక్ ఫిల్ ఉంది.
డైలీ విషయానికి వస్తే డైలీ విషయంలో అంటే మాత్రం ఇక్కడ రెసిస్టెన్స్ ఒకటి ఉంది. డైలీలో డౌన్ సైడే చాలా క్లియర్ గా చూపిస్తుంది ట్రెండ్. సో డౌన్ సైడ్ మనకు చాలా క్లియర్ గా చూపిస్తుంది. అండ్ డైలీ క్యాండిల్ ఈ లోన్ కన్నా బ్రేక్ చేస్తే పక్కన చాలా మంచి రేంజ్ ఉంది, దగ్గరలో 140 పిప్స్ ఉంది. ఇంక 4 అవర్స్, 4 అవర్స్ లో చాలా చాలా వరెస్ట్ ప్రైస్ యాక్షన్. 4 అవర్స్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్ ఇక్కడ ఉంది అండ్ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. సో 1 అవర్, సో మీరు అబ్జర్వ్ చేయండి, అంటే మనం మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తున్నాం. హయ్యర్ టైం ఫ్రేమ్ దగ్గర నుంచి లోయర్ టైం ఫ్రేమ్స్ కి లెవెల్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 1 అవర్లు చూస్తే ఇది మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. ఓకే, అండ్ ఇక్కడ సపోర్ట్ విషయానికి వస్తే చాలా క్లమ్జీగా ఉంది. సో ఇక్కడ సపోర్ట్ కింద తీసుకుంటే రేంజ్ ఎంత ఉంది? రేంజ్ 30 పిప్స్, 35 పిప్స్. ఓకే, బాగానే ఉంది రేంజ్, ఒక 35 పిప్స్ వరకు. బట్ ఇది 1 అవర్ కదా, 30 మినిట్స్ లో తీసుకుంటే మాత్రం 30 మినిట్స్ లో మనకి రెసిస్టెన్స్ సేమ్. కొంచెం అడ్జస్ట్ చేస్తే రెసిస్టెన్స్ ఏం మారలేదు, 1 అవర్ కి 30 మినిట్స్ కి సేమ్ లెవెల్. బట్ 30 మినిట్స్ లో సపోర్ట్ మాత్రం కొంచెం చేంజ్ చేయాలి, కొంచెం చేంజ్ చేయాలి. ఇక్కడ మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్ ఉంది, చూసారు ఈ విక్ ప్రొజెక్షన్స్, ఈ లెవెల్ ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందో, ఎన్ని విక్ ప్రొజెక్షన్స్ ఉన్నాయో. సో ఇక్కడ ఇంకొక మనకి సపోర్ట్ ఉంది, కానీ ఈ కిందని కానీ క్యాండిల్ క్లోజ్ అయితే మనం సమ్ వాల్యూమ్, సో ది ఏషియన్ సెషన్ స్పెషల్లీ జీబీపీ జేపీవైకి వాల్యూమ్ ఉంటుంది కాబట్టి సో ఇది ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ లెవెల్ కింద కానీ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇక్కడ ఏ ప్లస్ సెట్ ఫామ్ అవుతే మీరు బై చేయొచ్చు, సారీ సెల్ చేయొచ్చు. లేదు నేను సెల్లింగ్ చూస్తున్నాను అంటే మాత్రం ఒక ఫాల్ రానివ్వండి కిందకి, ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత సెల్లింగ్ చూడండి. సో ఇది బెటర్ ఆప్షన్. మంచి ఫాల్ వచ్చి రీటెస్ట్ చేస్తుంది కదా, రీటెస్ట్ దగ్గర మనం సెల్ చేస్తే మాత్రం మనకి మంచి రిస్క్ రివార్డ్ దొరుకుతుంది అండ్ మంచి డిస్కౌంటెడ్ ప్రైస్ లో మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది నా జీజీ అనాలిసిస్. రైట్, సో ఇక్కడతో మీకు ఫండమెంటల్ అనాలిసిస్ గురించి తెలిసింది, టెక్నికల్ లెవెల్స్ కూడా తీసుకున్నాం, సో ఎక్కడ ట్రేడ్ చేయాలో కూడా ప్లాన్ చేసుకున్నాం. సో మొత్తం చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒక్కసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, సో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, సో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, మీకున్న డౌట్స్ మొత్తం ఇక్కడ మీరు అడగొచ్చు. సో నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రైట్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.